ఈ శ్రీరాజే మిస్టర్ వి అని ఆధారాలతో మీరు చెప్పగలరా? ఐఎమ్ సారీ, అందుకు కావలసిన ఆధారాలన్నీ మాయమయ్యాయి. అంటే అతను రహస్యంగా ఉంటున్న గదిలో అడ్రస్సులు, ఫోటోలు, డ్రస్సులు, బిగ్గులు చాలా ఉండాలి. కానీ మేము అక్కడికి వెళ్లి చూసేసరికి అవేమీ లేవు. ఉండాలి అంటున్నారు, ఉన్నట్టు మీకెలా తెలుసు? కుమారి ఝాన్సీ రాణి చెప్పింది. అంతేగాని మీరు చూడలేదన్నమాట? చూడలేదు. థ్యాంక్ యూ, దట్స్ ఆల్ మిలాడ్. మిలాడ్, ఈ కేసులో ప్రతి వాళ్ళు నోటి మాటలు చెప్పడమే తప్ప ఒక సాక్ష్యమో ఆధారమో చూపించి నా క్లయింటే మిస్టర్ వి అని నిరూపించలేకపోతున్నారు. పెళ్ళయింది అనడమే తప్ప ఆ పెళ్లి తాలూకు ఫోటో గానీ పెళ్ళైన గుర్తులు గానీ లేవు. నా క్లయింట్కి ఒక రహస్యపు గది ఉంది అనడమే తప్ప ఆ గదిలో ఏ సాక్ష్యమో ఆధారమో లేదు. నోటి మాటే నమ్మేట్లయితే నా క్లయింటే మిస్టర్ వి అని ఎంతమంది చెబుతున్నారో కాదు అని అంతకు రెట్టింపు మంది చేత నేను చెప్పించగలను. ఇప్పుడు కుమారి ఝాన్సీ రాణిని ప్రశ్నించడానికి కోర్టు వారి అనుమతిని కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. మిస్ ఝాన్సీ రాణి, నువ్వు శ్రీరాజుని చంపడానికి ప్రయత్నించావు, అవునా? అవును. అందుకు కారణం? మా అక్క సంపూర్ణనే కాక అనేక మంది ఆడపిల్లల్ని పెళ్లిళ్లు చేసుకుని. ఏ పెళ్లికైనా నువ్వు వెళ్ళావా? లేదు. ఎవరినైనా అతడు పెళ్లి చేసుకోవడం నువ్వు చూసావా? లేదు. కనీసం మీ అక్కడైనా పెళ్లి చేసుకోవడం నువ్వు చూసావా? లేదు. మరి ఆ బోన్లో నిలబడ్డ నా క్లయింట్ శ్రీరాజ్ చాలా మందిని పెళ్లి చేసుకున్నట్టు ఎలా చెప్పగలవు? నాకు కనిపించిన సాక్ష్యాలను బట్టి ఆధారాలను బట్టి అంటావు. అవేవో చూపించమంటే లేవు, మాయమైపోయినాయి అంటావు, అంతేగా? మిలాడ్, ఈ ఝాన్సీ రాణి తన కసి కోపం తీర్చుకోవడానికి అమాయకుడైన నా క్లయింట్ని హత్య చేయబోయింది. ఆ ప్రయత్నం దెబ్బతినడంతో కొంతమంది ఆడవాళ్ళని తనకు తోడుగా తెచ్చుకుని ఏ సాక్ష్యము ఆధారము రుజువు లేకుండా నా క్లయింటే మిస్టర్ వి అని కోర్టు వారిని నమ్మించడానికి, తన నేరం కప్పిపుచ్చుకోవడానికి, శిక్ష నుంచి తను తప్పించుకోవడానికి. కాదు, నేను చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి కానీ శిక్ష నుండి తప్పించుకోవడానికి కానీ చూడడం లేదు మిలాడ్, చూడడం లేదు. భగవద్గీత ప్రమాణ గ్రంథమైన ఈ కోర్టులో, త్రాసు పుచ్చుకుని న్యాయదేవత నిలబడ్డ ఈ కోర్టులో, విద్య విజ్ఞానం కలిగిన పెద్దలున్న ఈ కోర్టులో ఆడదానికి న్యాయం జరగాలని, మగవాడి మోసానికి శిక్ష పడాలని కోరుకుంటున్నాను మిలాడ్, కోరుకుంటున్నాను. అటు చూడండి. ఓ మగవాడి కారణంగా వంచింపబడి చావలేక జీవచ్చవాల్లా బ్రతుకుతున్న ఆడవాళ్ళని ఒక్కసారి చూడండి. భర్త చనిపోయాడని వితంతువులుగా మారిపోయాక వాడు మరో చోట బ్రతికున్నాడని తెలిసి మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం కూడా లేక కన్ను మూసే వరకు కుమిలిపోతూ బ్రతకాల్సిన వీళ్ళకి దిక్కేమిటి, దారేమిటి చెప్పండి? కట్నం కోసం కన్నె పిల్లల మెడలో తాళి, వాళ్లల్లో ఆశలు రేపి వాళ్ల జీవితాలు తను 3 నాళ్ల ముచ్చటగా చేసుకుని వాళ్ల కర్మకు వాళ్లను వదిలేసే మనిషి వీడేనని చెప్తున్నా సాక్ష్యాలు లేవని తీసి పారేస్తుంటే ఆడవాళ్ళకి ఇక న్యాయం జరిగేదెక్కడా? వన్యమృగాల్ని రక్షించమనే ప్రభుత్వం, వృక్ష సంపదని కాపాడాలనే ప్రభుత్వం, చెట్టుకి పుట్టకి పశువుకి రక్షణ కల్పించే ప్రభుత్వం ఆడదానికి ఏ రక్షణ కల్పిస్తోంది? ఈ మిస్టర్ వి లాంటి వాళ్ల నుంచి ఎలా కాపాడుతుంది? ఆలిగా అమ్మగా సృష్టికి మూలంగా నిలిచే స్త్రీని ఈ మిస్టర్ వి లాంటి నీచులు నాశనం చేస్తుంటే చట్టం గాని న్యాయం గాని సంఘం గాని ఏం భద్రత కల్పిస్తోంది? వీడే మిస్టర్ వి అని నాకు, వీడికి, ఆ దేవుడికి తెలుసు. దేవుడు చెప్పలేడు, వీడు చెప్పడు. నేను చెప్పినా మీరు నమ్మరు. మెలాడ్, సాక్ష్యం లేదనే మాటతో నిర్దోషిగా వీడిని వదిలేస్తే ఇంకా ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేస్తాడు. అప్పుడు ఆ తప్పు మీ న్యాయస్థానార్థే అవుతుంది. అందుకే వీడిని శిక్షించి దయచేసి ఆడజాతిని రక్షించండి, రక్షించండి. కోర్టు రేపటికి వాయిదా వేయడమైంది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.